హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై మినీ వీడియో. కొబ్బరి పచ్చడి చేస్తున్నాను, ఎలాగో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయిస్తున్నాను. నూనె కాగింది చక్కగా. దీనిలో 7 పచ్చిమిరపకాయలు తీసుకొని వేయిస్తున్నానండి. అలాగే నిమ్మకాయ అంత ముందుగానే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసి దోరగా ఈ పచ్చిమిరపకాయలు వేయించండి. దీనిలో 2-3 రెమ్మల వెల్లిపాయలు వేసి వేయిస్తున్నాను. దీన్ని వేయించి పక్కన పెడతాను. నేను 3 చిప్పలు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. వాటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు వేయించాక అవి కూడా ఒక 2 సెకండ్లు వేయిస్తాను. దోరగా కొబ్బరి ముక్కలు వేయించక్కర్లేదు. ఈ పచ్చిమిరపకాయలు మాత్రం చక్కగా దోరగా వేయించండి, అవి బ్రౌనిష్ కలర్కి వచ్చే వరకు. అలాగే ఒక చిటికెడు మెంతులు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, చేదొస్తుంది. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది అని చెప్పి వేసాను. పచ్చిమిరపకాయలు వేగాయండి, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసి వేయిస్తాను. అవి ఎక్కువసేపు వేయించక్కర్లేదు, 2-3 సెకండ్లు అట్లా వేయించేసి పక్కన పెట్టేసుకొని అవి చల్లారాక మిక్సీ వేసుకుందాం. ఈలోపు తాలింపు గింజలు అండ్ చిన్న గట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అది రెడీగా పెట్టుకున్నాను తాలింపు వేసుకోవడానికి. ఇవి చల్లారంగానే మిక్సీ చేసుకుంటాను. మిక్సీకి అన్నీ కలిపి చేసేస్తానండి. పక్కన అన్నం ఉడుకుతుంది. కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలు కలిపే వేసేసాను. కాసేపు మిక్సీ పట్టాక కొంచెం బరక గ్రైండ్ అయ్యాక చింతపండు వేసుకున్నాను. 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకున్నానండి. మీకు కావాలంటే ఇక్కడ పసుపు వేసుకోవచ్చు, నేను వేయలేదు, తాలింపులో వేసుకుందామని. అలాగే మెత్తగా గ్రైండ్ అయ్యాక కొంచెం కొత్తిమీరని, అంటే నేను కట్ చేసుకున్న దాంట్లో సగం కొత్తిమీరని ఇందులో కలిపి మిక్సీ చేసుకుంటున్నాను. ఈలోపు మా సార్ వచ్చారు. ఉప్పు సరిపోయిందో లేదో చూడమన్నాను. కొంచెం కారం ఉంది, ఉప్పు వేయమన్నారు. నేను కొంచెం యాడ్ చేశానండి ఉప్పుని. ఇక తాలింపు పెట్టుకుంటున్నాను. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర మళ్ళీ వేసానండి. అలాగే 3 ఎండుమిరపకాయలు వేసి వేయించాను. 3 రెబ్బల కరివేపాకు వేసాను. 4 రెమ్మల వెల్లిపాయలు కూడా వేసానండి దంచి. తర్వాత మీకు నచ్చినంత ఇంగు వేసుకోండి. నేను ఒక 2 చిటికెళ్ళ ఇంగు వేసాను. దగ్గరగా చాలా బాగుంటుంది ఇంగు ఫ్లేవరు, ఎల్లిపాయ ఫ్లేవర్తో. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకొని మొత్తం ఆ పచ్చడిని ఈ తాలింపులో వేసి 2 సెకండ్లు కలుపుకున్నానండి. చాలా బాగుంటుంది పచ్చడి, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పచ్చడి చాలా బాగుంది. వెంటనే తినేసాం ఇద్దరం, వేడివేడిగా ఉంది అన్నం. బాయ్ ఫ్రెండ్స్.